గగన్, భూమి శారదను తీసుకొని పట్టు వస్త్రాలను తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు. అప్పుడు పూజారి గారు, శరత్చంద్ర గారు మీకు ముందే చెప్పాను కదా! ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా గగన్ గారి చేతుల మీదుగానే జరుగుతాయి అని చెప్తుంటే, అవును చెప్పారు. కానీ పట్టు వస్త్రాలను మాత్రం మేమే సమర్పిస్తాము. మేము తెచ్చిన పట్టు వస్త్రాలనే అమ్మవారికి సమర్పించాలి. ఎందుకంటే మేము గుడి ప్రధానులం కదా అని శరత్చంద్ర అంటాడు. చూడండి శరత్చంద్ర గారు, మీరు గుడి ప్రధానులే కాదని చెప్పము. కానీ మీరే కదా ఒక ఆనవాయితీ పెట్టారు. గుడి అభివృద్ధికి ఎవరైతే అధిక విరాళం ఇస్తారో వాళ్ళ చేతనే పట్టు వస్త్రాలు, పూజా కార్యక్రమాలు అన్నీ చేయాలి అని మీరు పెట్టిన ఆనవాయితీనే మేము ఆచరిస్తూ ఇప్పుడు గగన్ గారి తెచ్చిన పట్టు వస్త్రాలు పూజ జరిపిస్తాము అని చెప్తూ ఉంటే, సంప్రదాయం పెట్టిన వ్యక్తులకి మీరు విలువ ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళకి కాదు అని శరత్చంద్ర గగన్ని చూపిస్తూ ఉంటాడు. విలువలు కాదు ఇక్కడ, అమ్మవారికి బట్టలు సమర్పించటం ఇక్కడ ముఖ్యం అని గగన్ అంటాడు. చూడండి అదంతా నాకు అనవసరం. ఇప్పుడు మేము తెచ్చిన పట్టు వస్త్రాలనే అమ్మవారి కాళ్ళ ముందుగా పెట్టాలి. అందుకు నేను ₹1,00,000 విరాళం ఇస్తాను అని శరత్చంద్ర అంటాడు. పంతులు గారు, నేను 2,00,000 ఇస్తాను, నా పట్టు వస్త్రాలనే పెట్టండి అని గగన్ అంటే, నేను 3 అని శరత్చంద్ర అంటాడు. నేను 5 అని గగన్ అంటాడు. అప్పుడు శరత్చంద్ర 6, 7 అని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బావా పంతానికి పోకు బావా అని భూమి చెప్తుంది. అయినా కూడా గగన్, శరత్చంద్ర పంతానికి పోతూ ఉంటారు. గగన్ 10 లక్షలు అంటే శరత్చంద్ర 50 లక్షలు అంటాడు. ఈసారి గగన్ 1 crore అని చెప్తాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు అపూర్వ, బావా మనం ఎప్పుడు ఈ పట్టు వస్త్రాలని సమర్పించటానికి 30,000, 50,000 విరాళంగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కోట్లలోకి వెళ్ళకు బావా అని అపూర్వ అంటుంది. అంటే ఏంటి అపూర్వ, వాడి ముందు నన్ను ఓడిపోమ్మని చెప్తున్నావా అని శరత్చంద్ర అంటాడు. అది కాదు బావా, ఇప్పుడు వాడిని రెచ్చగొట్టి వాడి చేత కోట్ల విరాళం ఇప్పిస్తున్నావు కదా, అంటే అది ఎవరు ఇప్పిస్తున్నట్లు, నువ్వే కదా బావా, అంటే నువ్వే గెలిచినట్లు అని అపూర్వ మెల్లగా చెప్తూ ఉండటంతో అలాగేనని శరత్చంద్ర సైలెంట్ అయిపోతాడు. అయ్యా, మీరు వేలం పాట ముగించేస్తే నేను గగన్ గారు తెచ్చిన పట్టు వస్త్రాలని తీసుకోవచ్చా అని పూజారి గారు అనడంతో అలాగేనంటూ శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు అమ్మవారి ముందు నిలబడి ఉంటే స్టేజ్ దిగుతూ ఉంటారు. అప్పుడు గగన్ కోపంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర ఇంకాస్త కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటారు. పంతులు గారు, ముందు ఆ ₹1,00,00,000 చెక్ తీసుకోండి. ఇలాంటి వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఏమీ లేదంటూ చేతులు దులిపేసుకొని వెళ్ళిపోయే రకం అని శరత్చంద్ర అంటాడు. కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలుసారా నీకు అని శరత్చంద్ర గగన్ని అడుగుతూ ఉంటాడు. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో అన్న విషయాన్ని పక్కన పెడితే, లెక్కలేనన్ని కష్టాల్ని అనుభవించి జీవితంలో ఎన్నో లెక్కలు నేర్చుకున్న నాకు నీ లెక్కలు నాకు ఒక లెక్క కాదు అని గగన్ అంటే, నీ లెక్కలు నాకు నేర్పిస్తున్నావా? నువ్వు నాకు ఒక లెక్క, లెక్కలేని మనుషులకి నేర్పిస్తారే చెప్పు, వాళ్ళకు చెప్పు నీ తొక్కలో లెక్కలని శరత్చంద్ర అంటే, బుద్ధి లేని వాళ్ళకే బుద్ధి చెప్తారు అని గగన్ అంటాడు. నన్నే బుద్ధి లేని వాడినంటావా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, హే నేను మీ పేరు చెప్పలేదు, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని ₹1,00,000 చెక్కును రాసేసి, ఇదిగోండి పంతులు గారు, నేను పాట పాడిన ₹1,00,00,000, నాతో పాట పాడిన వాడికి ముష్టి ₹1,00,000 నేను వేస్తున్నాను అని గగన్ చెక్కుని ఇస్తాడు. దాంతో శరత్చంద్ర చాలా కోపంగా రేయ్ అని అరుస్తూ ఉంటే, బావా వేలం పాట మనమే మొదలు పెట్టాము, ఇప్పుడు ఓడిపోయినందుకే ఇలా గొడవ పడుతున్నామని అందరూ అనుకుంటారు, వదిలేయ్ బావా అని అపూర్వ ఆపుతూ ఉంటుంది. గగన్ చాలా గర్వంగా, కోపంగా శరత్చంద్ర వైపు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే, ఏంట్రా అలా చూస్తున్నావు, గెలిచానని విర్రవీగుతున్నావా, పంతానికి పోయి ₹1,00,00,000 పోగొట్టుకున్నావని శరత్చంద్ర అంటాడు. ఇప్పుడు చెప్పు, నేను గెలిచానా నువ్వు గెలిచావా అని శరత్చంద్ర అంటే, మా అమ్మ మీద ఉన్న ప్రేమ గెలిచింది, మా అమ్మ కోసం నేను ఉన్న ఆస్తినంతా కూడా ఇచ్చేస్తాను శరత్చంద్ర, అయినా నేను గెలవలేదు, మా అమ్మని గెలిపించాను వెళ్ళు అన్నట్లుగా గగన్ వేలు చూపిస్తాడు. దాంతో శరత్చంద్ర రేయ్ అంటూ గగన్ కాలర్ పట్టుకుంటే గొడవ పడుతూ ఉంటే, గగన్ కూడా ఏమాత్రం తగ్గకుండా శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆగండి ఆగండి అని ఒకవైపు భూమి, ఇంకోవైపు అపూర్వ అడ్డుపడుతూ ఉంటారు. నాన్న, బావ వేలం పాట పాడి అమ్మవారికి ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. ఇప్పుడు బావే పట్టు వస్త్రాలని సమర్పించాలి. కానీ మీరు ఇచ్చిన మాట తప్పరు కదా, అలాంటిది మీరు మాట తప్పడం కరెక్ట్ కాదు నాన్న అని భూమి చెప్తుంటే, ఏయ్ నోరు మొయ్యవే, నా కూతురు చచ్చి 20 రోజులు అయిపోయింది, ఎవరే నీకు నాన్న అని శరత్చంద్ర తిడుతూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది. బావా రండి బావా, ఈ వేధవలతో మనకెందుకు, మనం గుడిలో ఉన్నాము అని అపూర్వ శరత్చంద్రని పక్కకు తీసుకువెళ్తుంది.
అలా శారద చేతుల మీదుగా గగన్ దగ్గరుండి పట్టు వస్త్రాల్ని ఇప్పిస్తాడు. "అదేంటి మమ్మీ, నువ్వు మామూలుగా నాన్న రెచ్చిపోతే ఇంకా రెచ్చగొడతావు కదా! ఈరోజేంటి అలా కూల్ చేస్తున్నావు?" అని నక్షత్ర అడగటంతో, "అది కాదు బేబీ, ఇప్పుడు గొడవ పెద్దదయిపోయిందనుకో, అప్పుడు గగన్ గాడు భూమిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తే రావణ దహనంలో అది ఎలా కాలిపోతుంది. అందుకే నేను ఆపానని" అపూర్వ చెప్తుంది. పూజారి గారు పూజ చేస్తూ ఉంటే శారద అమ్మవారిపై పూలు చల్లుతూ ఉంటుంది. అప్పుడే భూమి శారదకి దగ్గరగా వచ్చి, "అత్తయ్య, మీ అబ్బాయి చేత నా మెల్లో తాళి కట్టిస్తానని చెప్పారు కదా, ఎలా అత్తయ్య?" అని అడగటంతో, "నువ్వు చూస్తూ ఉండు భూమి, నేను చెప్పాను కదా, ఖచ్చితంగా చేయిస్తాను" అని శారద అంటుంది. అలాగేనని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. "అమ్మ, ఇదిగోండమ్మా అమ్మవారి పాదాల పెట్టిన ఈ తాళి తీసుకోండి" అని పూజారి గారు ఇస్తుంటే, "అమ్మ, ఎందుకమ్మా ఆ తాళిని తీసుకొచ్చావని" గగన్ శారదని నిలదీస్తూ ఉంటాడు. "నువ్వు భూమి మెడలో కట్టడానికి తీసుకువచ్చాను గగన్" అని శారద అంటే, "అమ్మ, అసలు నేను తాళే కట్టలేదు. నేను ఇప్పుడు మళ్ళీ తాళి ఎందుకు వేస్తానమ్మా, నేను వేయనమ్మా" అని గగన్ అంటే, "చూడు, నువ్వేమో కట్టలేదని చెప్తున్నావు, భూమి ఏమో కట్టాడని చెప్తోంది. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థం. కాబట్టి నువ్వు ఖచ్చితంగా భూమి మెడలో ఈ తాళి వేయాల్సిందే" అని శారద అంటే, "అది కాదు పంతులు గారు, నేనొక్కడినే జ్యోతి వెలిగిస్తే ఏదైనా ప్రాబ్లమా" అని గగన్ అంటాడు. "భార్య పక్కన ఉండగా ఒకరే జ్యోతి వెలిగించకూడదు, అది మంచిది కాదు కదా పంతులు గారు. గగన్, భూమి ఇద్దరూ కలిసి జ్యోతిని వెలిగిస్తారు" అని శారద అంటుంది. "అవును బాబు, ఈ తాళిని అమ్మాయి మెడలో వేసి మీరిద్దరూ కలిసి జ్యోతిని వెలిగించండి. అప్పుడు అపార్థాలు కూడా తొలగిపోతాయి. మీరు చెప్పింది నిజమేనమ్మా" అని పూజారి గారు చెప్తారు. "అమ్మా, నేను తాళి కట్టనమ్మా" అని గగన్ అంటుంటే, "నువ్వు కట్టావనే నేను నమ్ముతున్నాను" అని శారద అంటుంది. "చూడమ్మా, భూమి మెడలో నేను తాళి కట్టలేదని నాకు నా మనస్సాక్షి చెప్తోంది. అసలు నా మనస్సాక్షి చెప్పిందే నేను చేస్తానని నీకు కూడా తెలుసు కదమ్మా. ఇప్పుడు నేను ఎలా తాళి కడతానమ్మా? నేను మనస్సాక్షి చెప్పిందే నమ్ముతాను, అదే చేస్తానని నీకు కూడా తెలుసు కదమ్మా. అదే కదమ్మా నువ్వు నాకు నేర్పించింది" అని గగన్ అంటే, "తెలుసు గగన్, నేను నీకు నేర్పించిందే నువ్వు చేస్తావని నాకు తెలుసు. కానీ ఆడపిల్ల తాళి కట్టావని చెప్తోంది. తాళి వల్ల పడే బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. దశరథుని మాట రాముడు తప్పలేదు. ఈ శారద మాట నువ్వు వింటావని నేను అనుకుంటున్నాను గగన్. నా మాట కాదనకుండా నువ్వు భూమి మెడలో తాళి కట్టు గగన్. నా మాట నిలబెట్టడం కోసమైనా ఒక 10 అడుగులు దిగి భూమి మెడలో తాళి కట్టు గగన్. ఇప్పుడు నువ్వు తాళి కట్టావంటే ఈ శారద మాట నువ్వు వింటావని అందరూ నమ్ముతారు. అందరూ నమ్మకపోయినా పర్వాలేదు. ఈ తాళి కట్టడంతో నీ జీవితం బాగుంటుందన్న నా సంతోషాన్ని నాకు వచ్చేలా చెయ్యి గగన్. నా మాట కాదనవు కదా, నా మాట వింటావు కదా, కడతావు కదా, చెప్పు గగన్. నేను జీవితంలో నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఇప్పుడు భూమి మెడలో తాళి కట్టమని అడుగుతున్నాను. కట్టు గగన్. నా సంతోషం కోసమైనా కట్టు గగన్" అని 2 చేతులతో గగన్ ముఖం పట్టుకొని శారద ఏడుస్తూ బతిమలాడుతూ ఉంటుంది. "అమ్మా, నువ్వు ఏడవకమ్మా, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలమ్మా" అని శారద కన్నీళ్ళని తుడుస్తూ, "ఇప్పుడు నేను భూమి మెడలో తాళి కట్టాలి, అంతే కదా, కడతానమ్మా, కడతానని" భూమి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. "బాబు, ఇదిగో ఈ తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టు" అని పూజారి గారు ఇవ్వటంతో గగన్ పట్టుకొని భూమి దగ్గర నిలబడి ఉంటాడు. "అమ్మ, అన్నయ్య వదినల పెళ్ళి కళ్ళారా చూడలేకపోయాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ జరిపిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా" అని అందరికీ పూరి అక్షింతలు పంచుతూ ఉంటుంది. కలియుగంలో జరుగుతున్న సీతారాముల పెళ్ళి ఇది నేను వీడియో తీస్తాను అని చెర్రి గట్టిగా చెప్తూ ఉంటాడు. అలా గగన్ భూమి మెడలో తాళి కడతాడు. తర్వాత ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకుంటూ ఉంటే అందరూ అక్షింతలు చల్లుతూ ఉంటారు. నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. శారద వాళ్ళపై అక్షింతలు చల్లుతూ చాలా సంతోషంగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.